అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే నాకు అంటే ఇంట్లో దయ్యం ఉందన్నట్లు నేను వాని కలిసి వాని భయపెట్టినట్లు అప్పుడప్పుడు నాలుగు దయ్యం దూరిపోతానట్లు అంటే నెక్స్ట్ రాబోయే వీడియోలు కూడా మీరు చూస్తారు చాలా బాగా వచ్చినాయి. అంటే దయ్యం ఇంట్లో ఉన్నట్లే వానికి నమ్మించడము చాలా ఫన్నీగా ఉంటుంది. దయ్యం సిరీస్ స్టార్ట్ అయింది. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే దయ్యం కూడా చాలా పాష్గా ఉంటుంది. మీకు వీడియో దయ్యం నచ్చినట్లయితే నేను చూడు మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు చూస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. శివా శివా నిమ్మి మీ ఇద్దరికి ఒక వాట్సాప్. నిమ్మి చెప్పు లేకు చెప్పేమి నీకేమన్నా ఇంట్లో విచిత్రంగా అనిపిస్తుందా? నీకు విచిత్రం పెద్ద విచిత్రం ఈడే విచిత్రం ఎందుకు శివా రియల్ చెప్తున్నా. ఏమన్నా విచిత్రంగా అనిపిస్తాను లేదు సౌండ్ రావడం లాంటివి ఏమన్నా సీరియస్గా అడుగుతున్నా. నాకైతే వస్తాయి సౌండ్, దానికి ఏముంది మామూలుగానే వంట చేసేటప్పుడు అలాంటివి కూర్చో. నువ్వు అంతా అంత ఓన్ చేయదు కదనా ప్రతిదానికి, అంత ఓన్ చేయదు కదనా ప్రతిదానికి. నాకెందుకో ఎవరో నడుచుకుని పోతున్నట్టు అదేందో ఉన్నట్టు ఎవరో పక్కన కూర్చున్నట్టు నీడ పడుతున్నట్టు ఉండేది. నీకేం అనిపించలేదా? నువ్వు ఆ రోజు అట్లే నిద్రలో ఇట్లా అన్నప్పుడు అన్నావు, గుర్తుంది నీకు? నేను చెప్పకూడదులే కానీ నాకైతే ఛాన్సాలు అనిపించింది నాతో నడుచుకుంటూ వస్తాడు. నేను నాతో నీడ వస్తుంది ఇట్లా బయట పోయేటప్పుడు నేను ఆగిన డౌట్ వచ్చి నీడ పోయింది. నీకు అనిపించలేదు అట్లా? నేను నా నీడే అనుకున్నా, నాతో పాటు నడుచుకోవడం నీడ వస్తాను పక్కన ఇట్లా నా నీడ పడిందని అనుకున్నా. ఎందుకంటే డౌట్ సడన్ గా ఆగిన నీడ ముందుకు పోయి నాకు వచ్చి మళ్ళీ నా పక్కన నిలబడే ఓకే అని చెప్పి ఇంట్లోకి వచ్చేసి ఏమి నిజంగానా అవన్నీ జరుగుతుంటారా? 2 days నుంచి అనిపిస్తుంది. మళ్ళీ అప్పటి నుంచి చెప్పు నేనేమో నీకు అది ఉండడం వల్ల నీకు అనిపించలేదు, ఇంట్లో అందరికి అనిపిస్తుంది. మీ అమ్మకి చెప్పేద్దాం, నాన్నకి అమ్మకి. ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి. ఊరూరికే చెప్పిన ఉందని నీకు అనిపించింది, వీనికి అనిపించలేదే. వీనికి ఎప్పుడైనా అనిపించిందే? అది తీసేయి. ఎవరు నీకు అది ఉండే నీకు కనపడటం లేదో నా డౌట్ వస్తుంది. ఓకే క్లారిటీ వస్తుంది. ఈ రోజు రాత్రి అది కట్ చేసి తీస్తా వాడు పడుకున్నప్పుడు. ఒకవేళ ఉందో లేదో తెలుస్తుంది కదా మనకి ఊరికే ముందుగానే తెలిసింది కదా, నీకు తెలియాలి కదా. ఒకవేళ అది పవర్ ఉందనుకో నేను చుట్టుకుంటా. అమ్మా వద్దు మళ్ళీ కట్టించుకుందాము, ఆడే కదా పోయి కట్టించుకుంటా. నేను అట్లా కట్టించుకోను. నాకు కనపడినా పర్లే, మింద కూర్చున్నా పర్లే, నాతో పాటు తిరిగినా పర్లే, నాకు టైం పాస్ అనుకుంటా. మా ఆయన దొమ్మల మీద గుద్దుతుందే, ఊపిరాడకుండా గొంతు పిసుకుతుందే, మెడ తిప్పుతుందే, కాళ్ళు తిప్పుతుందే, చెయ్యిలు ఇట్లా చేస్తుందే. ఈ అమ్మ ఏమన్నా చేయని టైం పాస్ అయ్యేంత వరకు నేను ఎన్ని ఇడుస్తాను. నీ వయసు చచ్చిపోతావు, చూస్తూనే చేస్తావు. నాకు చూస్తే అయిపోతుంది నా పని. అవునక్క నాకు భయమే. ఈడో నిద్రలో మెలకు ఉండదు కాబట్టి వీడు గమనించిండాడు. వీని పక్కన ఒక రోజు చక్కమల్లి వేసుకొని కూర్చోవడం కూడా నేను చూసిన మొగ్గులు. కానీ అది ఎవరు కూర్చున్నారు ఎందుకు చెప్పాలి? నేను ఆ రోజు రాత్రి చంపేస్తుందేమో అని నేను అది చెప్పలే. అంటే అది తప్పుగా అనుకోద్దు, మళ్ళీ చంపేస్తుందేమో అని చెప్పలే. అంటే ఏమో జరిగేది జరుగుతుందిలే, పొద్దున్నే అందరికీ తెలుస్తుందిలే అని వదిలేసిన. కానీ నేనేం చేయలేదు, పవర్ ఉందేమో. ఓ చక్కమల్లి వేసుకొని నీకు చూస్తానే ఇట్లా చూస్తాంది తాయెత్తుని ఎప్పుడు క్యాచ్ అయింది నాకు, ఇట్లా చూస్తాంది తాయెత్తుని ఎప్పుడు క్యాచ్ అయింది నాకు. ఏం కావరా అవి మహా అయితే ఇంట్లో ఒకరినో ఇద్దరిని తీసిపోతుంది. ఫస్ట్ ఏమో నాకు ఎవరిని తీసిపోతుందో తెలుసు, సెకండ్ ఎవరిని తీసిపోతుందో కూడా నాకు తెలుసు. ఏది ఏం రా బాత్రూమ్ పోనేటట్లుందా? ఎవరు? నేను పో లోపల కూర్చొని ఉంటది. ఏ తాయెత్తుందిరా, తింపినాక చూడు నీ కథ ఎట్టుంటదో. ఏదో భయం ఎందుకు? ఏ రక్తం తాగుతాయి మహా అంటే అవి ఏంలే, తెల్ల చీరలు రావడము, గజ్జల శబ్దాలు కావడము. వానికి అది ఉంది మెల్లో. నేను ఎప్పుడో చెప్పినా తెంపేద్దాం రా అని, అసలు అది ఉండకూడదు. ఈడి వల్ల వచ్చింది మీ మొత్తం. ఆ ఎల్లో కలర్ హౌస్ చూసుకొని పోతా అంటాడు. చూడలేక అదేమో లేకని ఈరోజు తీసేస్తాను, నిద్రలో తీస్తాను రా. ఏమనుకో ఏమని దొమ్మల మీద ఎక్కిందనే
అవి గాలి ఆడలేకుండా బరువు వేస్తాయి. దొమ్మలు ఉన్నాయి చూసినావా, ఈ దొమ్మల మీద కూర్చుంటే మనం గాలి పీల్చుకునే ఇబ్బంది పడుతుంది. తర్వాత శ్వాస నేను మన తల కింద దిండు పెట్టిన రోజే నేను ఏమనుకున్నా అంటే పొద్దునకే మంచి న్యూస్ ఇంటా, దిండు కింద పెట్టిండేది మొగం మీద వేసి గాలి ఆడనీయకుండా సంపద, దానికేం పెద్ద టైం పట్టదు. మొగం మీద వేసి గాలి ఆడనీయకుండా సంపద, దానికేం పెద్ద టైం పట్టదు. సర్లే ఆ న్యూస్ ఎటు వినాల్సి వస్తుంది పొద్దున్నే అని చెప్పి నేను ఆనందపడుతుంది. తాయెత్తుంది కాబట్టి మెడ కింద పెట్టింది, తాయెత్తు లాగబెట్టి మొగం మీద ఇట్టు మూతి మీద పెట్టేది చచ్చిపోయి. నేను ఇప్పుడు ఎట్లా రాత్రి ఆడిపోలేను కూడా. ఏం చేస్తుంది కాలే వాయమ్మ, నువ్వు ఒకవేళ ఇంటంటే వాడు చెప్తాడు ఏ అబ్బ నీ భయమా నీ లెగ్గ ఈ నీ సంపు నీ చాదనైతే నీకు తాయెత్తి అడ్డమైతే ఆ తాయెత్తి నేను తీస్తా. నీకు ఎవరికి ఎందుకు అడ్డే చూస్తాను? అంతకుముందు ఆడ నీడబడింది సార్ స్టార్టింగ్ నేను చెప్పనుకోని తెలుసా. కూర్చో అట్లా పోతే పట్టు నేను కొన్ని లైట్ తీసుకుంటా, అందుకే నన్ను ఏం అనడం లేదు, భయపడితేనేది. ఏమే ప్లీజ్ ఎవరు మీకు కూడా నేను కనపడతానా దయ్యమా గట్లా? గుడ్లు ఎట్లా బయట తీస్తుంటే ఏం చూస్తా ఏం చేసిన కాలు ఇట్లా నస్సామని ఇట్లా పెట్టుకుంటా బా, దానికంతా ఏమైతుంది? కిందేమో పైకి సౌండ్లు వస్తున్నాయి, అమ్మని తెలుసు. అవి మనం ఎంత శబ్దాలు చేసినా బయటికి ఇంచు కూడా. నీకు దయ్యాలు ఇళ్ళలో చంపేస్తానంటే వాళ్ళు అరసకనా సైలెంట్ చంపే అంటారా, వాళ్ళు అరుస్తారు. వాళ్ళు అరిసేది ఎవరికి వినబడకుండా చెప్తాయి. మీరు భయపడే చూడ భయపడే కొద్ది ఎక్కువ. ఏమైంది? కుక్కేమో లేరు అది బయట. నాకు తెలిసి తాయెత్తు నుంచి నెగిటివ్ జరుగుతుంది ఇంట్లో. తాయెత్తు తీసేద్దాం. తీసేయాలంటే అదే ఉందేమో పవర్. యా పవరు అంటే నీ కూడా పవర్తో నువ్వు అందరిని గవ్వ పట్టిస్తావా? ఇప్పుడు అది తీసేరా బతుకుతాము. మీరు వద్దురండి. ఏమైంది? నీకు తాయెత్తు నీకేం భయము? తీసే వద్దా వద్దు కాపాడుకా తీసేమని చెప్ప, తాయెత్తోనే వస్తాడు దగ్గర. కూర్చోను నాకు తాయెత్తు కాదు ఈరోజు. కింద దెయ్యం ఉంటుంది, పైకి ఎక్కువ ఈ పక్క కూర్చోడు కూర్చో ఇప్పుడు ఒకటే ఇప్పుడు తాయెత్తు వల్ల జరుగుతుంది. తాయెత్తి ఏమైంది? ఇప్పుడు ఇప్పుడు తాయెత్తితే ఏం నీకు కాదు. ఎందుకు ఇక్కడ పట్టుకున్నా
ఏం కాలేదు తాయెత్తుది గొద్దు రావట్లేదు తాయెత్తు పెద్దమ్మా పెద్దమ్మా ఏం జరుగుతుంది తాయెత్తుతోనే జరుగుతాయి తాయెత్తి ఇక్కడ పట్టుకున్నది కాదు తాయెత్తు నువ్వు కూడా కాదు తాయెత్తిరా మీ ఎక్కడ బతుకుతుంది వద్దు తాయి తాయితో మీరు దగ్గర వాకి తెచ్చుకో ఈరోజు తేలిపోని నాకు కదలనీయట్లేదు నేను కదలలేకున్నా వద్దు కదలలేకపోతున్నా నేను లేకలేకపోతున్నా ఒక నిమిషం నువ్వు మాట్లాడొద్దు నీకు తాయెత్తు ఒకసారి చూపి ఓసారి ఇట్లా చూపి తాయెత్తు బయటిది ఒకసారి ఇట్లా చూపి తాయెత్తు ఒకసారి చూపి తాయెత్తు మీ అక్క ఈరోజు ఏదో జరిగేటట్టుంది నువ్వు నేను పోరాడదాము దయ్యాన్ని ఎట్లా ఎవరు పోతే పోనీ నేను ఎవరికైనా మీ అక్కగా నీరా మన మొగోళ్ళ పోరాడదాము నేను పోరాడతా నీ కాపాడే ఆ తాయి తీరా కదలేకపోతుందా నీ తాయిది కడితే కదులుతావు కదులుతుంది నేనున్నా నేను బతికిస్తా తాయితీ ఇచ్చేసి పో నా చేతికి తాయితీ కట్టు నాలే అప్పుడప్పుడు వచ్చి పోతాను నా ప్రాణం నాకే రక్ష బాబా కలు తాయితీ ఇచ్చారా పోన్లే పొద్దు పోన్లే తాయితీరా బతికిరా నేను నీ గడ్డ సమయంలో ఎవరిని బతికించి వాళ్ళని వాళ్ళని రక్షించుకోవాలా ఎవరి లైఫ్ వాళ్ళే ఎవరు రాత్రులు వాళ్ళ చేతుల్లో ఉంటాయ్యా మనందుకు మనమే బిగించుకొని నీకు తాయెత్తు నన్ను పట్టుకుంటాను వీడు రే నాకు ఆల్రెడీ పడుతుంది మధ్యలో ఆ తాయితీరా మెల్లకేసి ఇద్దరు నీ కాలండి గోల్డ్ చేసి ఇబ్బంది పెడుతుంది వాళ్ళకి వచ్చేకి ఆ తాయెత్తు నాకి నీ మాట పడిపోయిందా నాకు తాయెత్తిరా లేదా బతుకో నా కోసం ఇవ్వవా అక్క కోసం ఇవ్వవా బతకొద్దా మేము నువ్వుడే బతకల్లా ప్లీజ్ రా కడిని తీసుకొని తాయితీరా ఉంగరాలు తీసుకో డబ్బు ఇస్తా ఏం కాదు నీకు ఏం కాదు ఇస్తా తాయే తోటి బతుకుంటే ఎన్నైనా సంపాదించు ఫస్ట్ ఏమైంది గొంతు తాయి తిరుక్కున్నట్టుంది కాపాడుతుంది ఎవరు కాపాడతారు చచ్చిపోలే మీరు తాయితో బతికిపోతున్నాడు నీ మాగడే తాయితే ముఖ్యమా చెప్పేసి తాయిత ముఖ్యమా మేము ముఖ్యమా తాయితే ముఖ్యం తీసే ఈ సమయంలో రాత్రి ఎట్లా కట్ చేయాలని ఎట్లా కట్ చేస్తాం ఇంకోటి రేపు ఈ దయ్యం ఉందో లేదో నాకు కూడా డౌట్ వస్తుంది నీ టాపిక్ మాట్లాడినాక
నాలో లేదు, నాలో ప్రవశించిన పోతాంది. నాలో ఏంది ఎవరిలో వచ్చింది? నాకు వీళ్ళలో ఉందనేమో డౌట్. నాకు వాయిస్ రాలే, కళ్ళు లేకున్నా. నాకు వీళ్ళలో ఉందనేమో డౌట్. ఇది వద్దు, రేపు ఒకసారి పరీక్షిద్దాము వినా దయ్యం ఉందో లేదు తేల్చేస్తా. ఇప్పుడు చూసా కదా నాకు లేదు, దెయ్యం ఆడిస్తుంది నాకు కదలనీయకుండా. నీకొక్కటే అది ఉంది కాబట్టి నేను రేపు పోయి కట్టించుకో. నువ్వు చాలా మంచిది. నేనైతే అదే తీసుకోవాలనుకుంటా. ఎవరిలో